రేపటి నుంచి కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు పడవ పోటీలు నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా శోభయామానంగా 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో సంక్రాంతికి 3 రోజుల ముందే ఆత్రేయపురం ఉత్సవం పేరిట సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతున్నాయి. గత ఏడాది రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించగా ఈసారి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ సహకారం, దాతల సహకారం, జిల్లా యంత్రాంగం సహకారంతో అంతకుమించి 10ంతల అంచనాతో కార్యక్రమాలు జరగనున్నాయి. భద్రతా పరంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాన కాలువకు ఇరుపక్కల రైలింగ్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా లొల్లలాకులను రంగులు వేసి అలంకరించారు. అవి పైన పెండలు ఉన్నాయి కదా. ఆత్రేయపురం ఉత్సవం గోదారి గట్టున కొలువున్న వేళ ఆత్రేయపురం మదిరేను వేళ సంక్రాంతి సంబరం అంబరాన్నంటే ఊరువాడ ఉప్పొంగే వేళ రారండోయ్ ఇది మన ఆత్రేయపురం ఉత్సవం. జై ఆత్రేయపురం, మన సంస్కృతి మన గర్వం. జనవరి 11, 12, 13 తేదీలు ఆత్రేయపురం ఉత్సవం, సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగవల్లుల ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కమ్ సేల్, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీసు, రకరకాలైన వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ఆత్రేయపురం ఉత్సవం జాతీయ స్థాయిలో డ్రాగన్ పడవల పోటీలు పెద్ద స్థాయిలో జరగబోతూ ఉన్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా సన్నాహంగా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తయి సర్వం సిద్ధంగా ఉన్నాం. ఆత్రేయపురం పిలుస్తుంది, రండి, కదిలి రండి, ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయండి. ఎన్నడూ చూడని విధంగా ఆత్రేయపురంలో ఈ యొక్క అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములై శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.